హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం 874 తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను. ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న, కౌరవాగ్రజుడు సుయోధన, దుర్యోధనుడిని సుయోధన అని కూడా అంటాము. సుయోధన. 1 నిలువు, సముద్రం ఉప్పొంగటం, సునామీ. 7 అడ్డం, ఆడపాము, నాగిని. 3 నిలువు, సంపన్నులు సగమయ్యారు, అంటే ధనికులు సగమయ్యారు అన్నారు కాబట్టి ధని అని వస్తుంది. 2 నిలువు, తపస్వినులు, యోగినులు, యోగినులు. 10 అడ్డం, ఆకాశం. ఆకాశం అంటే మిన్ను లేదా మిను అని కూడా అనవచ్చు. మిన్ను లేదా మిను, ఇక్కడ మిను సరిపోతుంది. 14 అడ్డం, ఉత్తర భారతంలో ప్రధాన ఆహారం అటు నుంచి గోధుమలు, గోధుమలు. 11 నిలువు, యతి, ఋషి లాంటి వాడే, సాధువు. 15 నిలువు, అల్లుడా డాష్, చిరంజీవి సూపర్ హిట్ మూవీ, మజాకా, అల్లుడా మజాకా. 18 అడ్డం, సవ్యంగానే కానీ తల తెగింది. సవ్యంగానే అంటే సజావుగాని, తల తెగింది అన్నారు కాబట్టి సా అనే అక్షరం తీసేస్తే జావు అని వస్తుంది. సజావులో సా అనే అక్షరం తీసేయాలి. 22 అడ్డం, బాలుడిని పిలవండి, బాలక. బాలక. 17 నిలువు, ఆది సాయి కుమార్. ఆది సాయి కుమార్ నటించిన తాజా చిత్రం శంబాల, శంబాల. 26 అడ్డం, ఎన్టీఆర్ అంజలి సూపర్ హిట్ మూవీలో తొలి సగం లవకుశ, తొలి సగం లవ. 23 నిలువు, సామాన్య భిన్నంలో పై అంకె లవము, లవము. 29 అడ్డం, కుంచించు అంటే ముడుచుకోవటం, ముడుచు, ముడుచు. 30 నిలువు, యశోద భర్త శీర్షాసనం నందుడు, క్రింది నుంచి పైకి రాయాలి. నందుడు. 34 అడ్డం, దుంగలు, దూలాలు అంటే దుక్కలు, దుక్కలు అంటాము. 27 నిలువు, రాత్రి వేళ చుక్క, రేచుక్క, రేచుక్క. 39 అడ్డం, నమస్కారం, వందనం. 33 నిలువు, సత్యం డాష్ సుందరం, శివం, సత్యం శివం సుందరం. 27 అడ్డం, భూమిలో ఇదో రకం. భూమిలో రకాలు ఉంటాయి కదా, రేగడి నేల ఒక రకం, రేగడి నేల. 24 నిలువు, చిన్న దూడలను ఇలా అంటారు, లేగ దూడలు అంటాం, లేగ. 24 అడ్డం, పేదరికం అంటే లేమి, లేమి. 19 నిలువు, భారత జాతీయ ఫలం తోక తెగింది, మామిడికాయ. తోక తెగింది అన్నారు కాబట్టి మామిడి
క అని వస్తుంది. మామిడి క. ఇరవై 35 నిలువు. సంవత్సరం తలక్రిందులయ్యింది అంటే సాలు. 40 అడ్డం. వ్యవసాయం సాగు. 37 నిలువు. ఈ దోషం ఉంటే తొందరగా పెళ్లి కాదట, కుజదోషం. 32 నిలువు. జై ఆంధ్ర ఉద్యమ నాయకుల్లో ఒకరు, కాకాని వెంకటరత్నం గారు. ఇక్కడ కాకాని. 41 అడ్డం. దక్షిణ భారత సూపర్ స్టార్ గజిబిజి అయ్యాడు రజనీ. రజనీకాంత్ గారు గజిబిజి అయ్యారు కాబట్టి రాజాని అని వస్తుంది. 38 నిలువు. డాష్ స్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. ఇక్కడ శ్రీరా అని వస్తుంది. 36 అడ్డం. ఆంధ్రప్రదేశ్కు కిరీటం ఈ జిల్లా అటు నుంచి శ్రీకాకుళం. 28 నిలువు. లేతగా మృదువుగా అంటే నేవళం అంటారు. నేవళం. 31 అడ్డం. రక్షించు. ఇక్కడ రక్షించు అంటే బ్రోవా అని వస్తుంది, లేదా కావా అని కూడా వస్తుంది. బ్రోవా అని రాస్తే సరిపోదు కాబట్టి మామిడి బ్రో అవుతుంది. అది కరెక్ట్ పదం కాదు కాబట్టి ఇక్కడ మామిడికాయలో యా అనే అక్షరం తీసేస్తే మామిడికా. కావా అంటే రక్షించు అని. మము కావగా ఒక సాంగ్ కూడా ఉంది కదా, మము కావగా. ఇక్కడ బ్రో సరిపోదు కాబట్టి కావా కరెక్ట్ పదం అనుకుంటున్నాను. మము బ్రోవగా అని పదం ఉంది, బ్రో అనే పాట ఉంది. బ్రోవా అంటే రక్షించు, కానీ ఇక్కడ బ్రో అని రాస్తే సరిపోదు. రక్షించుకి ఇక్కడ కాయు అని కూడా వస్తుంది, కానీ ఇక్కడ నేయులం అవుతుంది, అప్పుడు తప్పుగా వస్తుంది పదము. నేవళం అంటే మృదువుగా, నాజూకుతనం అని. కాబట్టి ఇక్కడ కావా కరెక్ట్ పదం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. 20 నిలువు. కృష్ణగారి సతీమణిలో రెండో సగం. నిర్మల. 19 అడ్డం. స్త్రీ అంటే మానిని. 25 అడ్డం. మహాభారతంలో దక్షిణ గోగ్రహం చేసినవాడు అటు నుంచి సుశర్మ. 21 నిలువు. నిలువు 13 మరోలా. నిలువు 13 భూమి. భూమికి మరి యొక్క పదం వసుధ. 13 నిలువు. భూమి అంటే ఇక్కడ మేదిని. 12 అడ్డం. డాష్ అండర్టన్ ప్రపంచాన్ని ఒకప్పుడు తన అందంతో ఊపేసింది. పమేలా అండర్టన్ కాదు, ఆండర్సన్ అది. మరి అండర్టన్ అని ఇచ్చారు. పమేలా ఆండర్సన్ తన అందంతో ప్రపంచాన్ని ఊపేసింది. పమేలా ఆండర్సన్. 9 నిలువు. రాయి అంటే శిల. 9 అడ్డం. పొలిమేర శివారు. 6 నిలువు. ధాన్యం. బంగారంలో ఈ పదం తరచూ వాడతారు, వృధా అని అర్థం. తరుగు. ధాన్యం బంగారంలో ఈ పదం తరచుగా వాడతారు, తరుగు. 5 అడ్డం. 2 అంటే జత. 5 నిలువు.
సమాధానానికి తోక కట్ అంటే సమాధానం అంటే జవాబు. తోక కట్ అన్నారు కాబట్టి భూ అనే అక్షరం తీసేస్తే జవా. 4 అడ్డం దళిత మేధావి ఈ పద్మారావు. కత్తి పద్మారావు. కత్తి. 4 నిలువు కొయ్య. కొయ్య అంటే ఇక్కడ కలప. కలప. 8 అడ్డం గొడవ అల్లరి అంటే గోల. గోల. 16 అడ్డం నిలువు 13 మరోల. నిలువు 13 భూమి. భూమికి మరి ఒక పేరు. 16 అడ్డము భూమికి మరి యొక్క పర్యాయ పదం సింగిల్ లెటర్లో భూ అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇది కరెక్టో కాదో నాకైతే తెలియదు. భూ. మిగతా అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్. సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం 874 తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు. నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.